యా వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపిరెడ్డి సార్. ఈ రోజు మన క్లాసెస్ సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న అంశాల్లో ఆగస్ట్ ఫస్ట్ సంబంధించిన అంశాలు ఏమున్నాయి అనే అంశాన్ని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి తల్లిపాల అంతర్జాతీయ వారోత్సవాలు. అంటే అంతర్జాతీయ పరంగా తల్లిపాలకు సంబంధించినటువంటి వారోత్సవాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం ఆగస్ట్ 1 నుంచి 7 వరకు. దాని అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి 2 తీర్పులు రావడం జరిగింది. 2 తీర్పులలో ఒక తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి, రెండవ తీర్పు రాయల్టీకి సంబంధించి. అలాగే 4వ అంశము అంగవైకల్య గుర్తింపు కార్డులు. అంగవైకల్యం సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అనే దాని గురించి ఒక ముసాయిదా అనేది రూపకల్పన చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ నివేదిక. ఈ నివేదిక చెప్పిన అంశాల మేరకు భూతాపం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఏం నగరాలు మునిగిపోతున్నాయి, అందులో మన భారతదేశంలో నగరాలు ఏమున్నాయి, అంటే మన తెలుగు ప్రాంతంలో నగరాలు ఏమున్నాయి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే క్యాన్సర్ కొత్త థెరపీ. అంటే క్యాన్సర్కి సంబంధించి మనకు ఎప్పటికప్పటికూ ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణ నేపథ్యంలో మనకు నూతనంగా వచ్చినటువంటి ఆవిష్కరణ ఏముందనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంశుమన్ గైక్వాడ్ ఎవరు ఇతను? అంశుమన్ గైక్వాడ్ అనేటువంటి పర్సన్ ఎవరు, ఆయన ఎందుకు వార్తల్లోకి వచ్చాడు, ఆ అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్. ఐసీసీ రీసెంట్గా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో మన భారతీయులు ఎవరెవరు ఉన్నారు వారి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే జస్టిస్ సాంబశివరావు నాయుడు వీరి గురించి కూడా ఎందుకు వార్తలోకి వచ్చారు, ఇస్మాయిల్ అనియా అనేటువంటి వ్యక్తి ఎందుకు వార్తలోకి వచ్చారు, ఇటీవల రాబ్ జబ్సన్ అనేటువంటి వ్యక్తి రాసిన పుస్తకం దేని గురించి ఎక్కువ కంటెంట్ ఉందనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఓకే, తల్లిపాల అంతర్జాతీయ వారోత్సవాలండి. తల్లిపాలు అనేది జనరల్గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనకు ఎవరైతే తల్లులు ఎవరైతే ఉన్నారో బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి దాదాపు సంవత్సరానికి అంటే 20,000 మందిని, అంటే 5 సంవత్సరాల లోపు స్త్రీలలో రొమ్ము క్యాన్సర్తో బాధపడేటటువంటి, రొమ్ము క్యాన్సర్ అండి, ఇక్కడ రొమ్ము అని పడింది ఒకండి, రొమ్ము క్యాన్సర్తో బాధపడేటటువంటి వారి 20,000 మందిని మరణించకుండా కాపాడవచ్చని కూడా ఇక్కడ మనకు వస్తున్నటువంటి నివేదిక అనమాట. అంతేకాకుండా నార్మల్ డెలివరీ అయినటువంటి వారు అరగంట లోపు, సిజేరియన్ అయినటువంటి 4 గంటల లోపు వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందిలో పుట్టిన వెంటనే పసుపు రంగులో ఉన్నటువంటి పాలు అనేది రావడం జరుగుతుంది. ఈ 10 ml వరకు ముర్రు పాలు అంటారు వాటిని. ఈ ముర్రు పాలు గనక ఆ శిశువు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి యాంటీబయాటిక్స్ అందులో ఉంటాయి. అది ఫస్ట్ పాలు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు వేస్ట్ చేయడం జరుగుతుంది, వద్దులే పాలని వేస్ట్ చేస్తుంటారు. కానీ ఆ పాలే చాలా శ్రేష్టమైనటువంటి పాలుగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కాన్ఫైన 2 నుంచి 4 రోజుల వరకు 300 to 400 ml ఆ మిల్క్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 5వ రోజు నుంచి 500 నుంచి 800 మిల్క్ అనేది ఆ తల్లి నుంచి రావడం జరుగుతుంది. ఇలా ఉత్పత్తి అయి వేగంగా పెరిగే బిడ్డ శరీర అవయవాలకు తగినట్టుగా ఉండి శక్తిని అందిస్తాయి. మరి వీటిలో లాక్టోజ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 5 నుంచి 14వ రోజు వరకు వచ్చే పాలని ఏమంటారంటే ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు. ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏది 5 నుంచి 14 రోజు వరకు వచ్చే పాలు చాలా ఇంపార్టెంట్ మిల్క్ అనమాట. ఓకే, కాన్ పైన 4 వారాల తర్వాత వచ్చే పాలల్లో 90% వాటర్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్స్ ఇవి ఉండడం జరుగుతుందన్నమాట. సో తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైందండి. చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే పాలు ఇవ్వడం వల్ల ఒకవేళ అందం తగ్గిపోతున్నటువంటి కొంతమంది ఆలోచన ఉంటుంది. అలాగే నెక్స్ట్ మేము పాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి ఏదైతే మిల్క్ ఏవైతే ఉంటుందో ఆ మిల్క్ వాటిని తీసుకోవచ్చు కదా అనే ఆలోచన ఉంటుందని, ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే బిడ్డకు న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వీటి పట్ల అవగాహన కల్పించడం కోసమనే ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు మనం ఏం చేస్తున్నామంటే తల్లిపాల వారోత్సవాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమైన సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో తీర్పులో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ గారి యొక్క నేతృత్వంలో 6:1 అటువంటి ధర్మాసనం, అంటే 7 మంది ధర్మాసనం తీర్పిచ్చారండి. ఈ 7 మంది ధర్మాసనం తీర్పిస్తే ఇందులో కేవలం ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కాదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినట్టు అనమాట. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో ఏం చెప్పారు వీళ్ళు అని ఆలోచిస్తే, గతంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గీకరణలో
అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి అనేటువంటి నిబంధన ఉంటాయన్నమాట. ఏబిసిడి అనేటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. ఈ ఏబిసిడి నిబంధన అనేది ఎందుకు తీసుకొచ్చారంటే మాలలు ఆర్ మాదిగలు, ఇందులో మాలలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువగా పొందుతున్నారు. సో వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వారితో పోటీ పడడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీలో వర్గీకరణ చేస్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది అనమాట. అది గతంలో కూడా ఆర్డినెన్స్ ద్వారా కూడా తీసుకొచ్చారు 2003 ఆ టైంలో. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎస్సీలో ఏపీసీ అనేటువంటి క్లాసిఫికేషన్ అనేది కాకుండా ఎస్సీకి ప్లస్ ఎస్టీకి ఇద్దరికి కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైతే క్రిమిలేయర్ అనేది ఎవరైతే ఉన్నారో క్రిమిలేయర్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రిమిలేయర్ విధానం అంటే ఏంటంటే బీసీలో ఉన్నటువంటి విధానమే. క్రిమిలేయర్ అంటే ఏంటి? క్రిమిలేయర్ అంటే ఎవరికైతే వార్షిక ఆదాయం సమ్ అమౌంట్ 4 lakhs 8 lakhs ఎక్కువగా ఉన్నదనుకోండి, ఖచ్చితంగా వారందరూ కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు. నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ పేదలుగా పరిగణించబడుతున్నారు. సో ఇది ఒక ఆర్థిక పరంగా వాళ్ళని ఏబిసిడిగా వర్గీకరించడం చాలా బెటర్ అని చెప్పడం జరిగింది. ఈ తీర్పు అనేది కేవలం మాలలకు మాదిగలకు వ్యతిరేకమని కాకుండా ఇరు వర్గాలకు కూడా ఎవరైతే ఉన్నతంగా డబ్బులు సంపాదించున్నారో వాళ్లకు వర్తించే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. సో వారి కుమారుడికి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో వారికి అవసరం లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఇన్స్టాన్స్. ఓకే అండి. అలాగే ఇది కేవలం ఎస్సీలకు సంబంధించిన విషయమే కాదు, ఎస్టీలకు సంబంధించినటువంటి అంశం కూడా అనమాట. ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే అండి. ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి రాజ్యాంగంలో 15వ ఆర్టికల్లోని 4వ క్లాజు, 16వ ఆర్టికల్లోని 4వ క్లాజు పర్టికులర్గా ఈ అంశాల గురించి పేర్కొనే ఉంటుంది. అంటే గతంలో సామాజికంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు కాలక్రమేణా ఆర్థిక రిజర్వేషన్లుగా మనకు మారడం జరిగింది. అంటే సామాజిక వెనుకబాటు కాస్త ఆర్థిక వెనుకబాటు అనే కోణంలో ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి. ఆ విషయంలో ఆ కోణంలో ఇచ్చినటువంటి తీర్పు అనమాట. దీని తర్వాత గనులు ఖనిజాలపై 1989లో నుంచి విధిస్తున్నటువంటి రాయల్టీ ఏదైతే ఉందో ఆ రాయల్టీని ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, రాష్ట్రాలకు ఇవ్వాలని పేర్కొనడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1989 నుంచి ఏవైతే రాయల్టీ ఉందో ఆ రాయల్టీ మొత్తం అనుకుంటే 70,000 కోట్లు అయితే అండి. ఇప్పుడున్న దేశ ఖజానాలో ఒక్కొక్క రాష్ట్రానికి 70,000 కోట్లు అనేది ఇవ్వడం అనేది కష్టమైనటువంటి పని, అది కరెక్ట్ కాదు. సో అటువంటి విధానానికి మేము ఒప్పుకోవట్లేమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తద్వారా రాష్ట్రాలకు ఆదాయం అనేది గనుల ద్వారా విధించిన రాయల్టీ అనేది ఏదైతే ఉందో వాళ్ళు వదులుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంగవైకల్య ధృవీకరణ కోసమని కేంద్రం కొత్తగా సామాజిక న్యాయం సాధికారత శాఖ వాళ్ళు కొత్త నిబంధనలు సంబంధించి ఒక ముసాయిదా తయారు చేశారు. ఈ ముసాయిదాలో ఏం చెప్పారు అంటే ఈ ముసాయిదాలో దీని ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న 4 రకాల కార్డులు ఇష్యూ చేస్తామని చెప్పారు. 4 రకాల కార్డులు అంటే కార్డు చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు లాగా ఇక్కడ కూడా 4 రకాల కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ 4 రకాల కార్డ్స్ లో ఏమేమి ఉంటాయి? 4 రకాల కార్డ్స్లలో ఒకటి వైట్ కార్డు, ఇంకోటి ఎల్లో కార్డు, ఇంకోటి బ్లూ కార్డు. ఓకే అండి. ఇలా బ్లూ కార్డు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వైట్ బ్యాండ్ కార్డు, అలాగే ఎల్లో బ్యాండ్ కార్డు, బ్లూ బ్యాండ్ కార్డు జారీ చేస్తారు. జనరల్ కార్డు కూడా ఇంకో కార్డు కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ కార్డులలో మొత్తం టోటల్గా 4 కార్డులలో ఏం చేస్తారంటే ఈ 4 కార్డులలో వైట్ కార్డు కనుక ఉందనుకోండి 40% లోపు ఉంటుంది అన్నమాట. 40% లోపు ఉంటుంది. అలాగే 40 to 8% కనుక ఉంటే 80% కనుక ఉంటే అది ఎల్లో బ్యాండ్ అనమాట. అలాగే 80% ఎబోవ్ కనుక ఉంటే బ్లూ కార్డుగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే వాళ్ళకు డౌట్లు కనుక ఏమైనా చేయాలనుకుంటే కూడా కింద యుడిఐడి సెక్షన్ ఈ సెక్షన్ DEPWD@gov.inకి అడ్రస్కి మెయిల్ చేస్తే సార్ మీ నిబంధనలు కొద్దిగా కరెక్ట్ లేవు ఇంకా మార్చుకోండి అని చెప్తే కూడా దాని పట్ల కూడా ప్రజలు ఆ సంబంధిత శాఖ వాళ్ళు కూడా ఆలోచన వ్యక్తం చేస్తారు. ఫైనల్గా ఇది ఒక 4 రకాల కార్డు తీసుకోవాలనేది ఆలోచన. సో అంతేకాకుండా ఎవరైనా సరే మాకు కార్డు కావాలి, మేము కూడా
ఇప్పుడు అంగవైకల్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నాం అని అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇదివరకు దరఖాస్తులు అందినటువంటి నెల రోజుల్లో ధృవీకరణ పత్రం జారీ చేయాలని నిబంధన ఉండగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు రిప్లై ఇవ్వడం కోసం అని కాలపరిమితిని 3 నెలలకు పెంచడం జరిగింది. ఒకవేళ ఏదైనా దరఖాస్తు అధికారులు 2 ఏళ్ళైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది అన్నమాట. చెల్లుబాటు కాకుండా పోతుంది. అందుకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం కానీ లేదంటే పెండింగ్ లో ఉన్న సదరు దరఖాస్తును పరిగణలో తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అంగవైకల్య ధృవీకరణ పత్రం పొందడానికి అనర్హులను తేలినప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలను సంబంధిత వ్యక్తికి ఫామ్ ద్వారా నెల రోజులకు తెలియజేయాలి. దరఖాస్తు తిరస్కరించిన నెల రోజులకు అందుకు కారణాలను కూడా ఖచ్చితంగా వివరిస్తూ ఆ ఫామ్ని సదరు వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి. ఒకండి దాంతో విభేదించేవారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన 90 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన నిబంధనలు అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ గా మనం పేర్కొనాలండి. నెక్స్ట్ 2040 నాటికి 5% విశాఖ మునకాని మరో 14 నగరాలకు కూడా ముప్పు ఉందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలసీ నివేదిక వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులతోటి 2040కి ఖచ్చితంగా భారత్లో 15 తీర ప్రాంత నగరాలు ముంపు వాటిల్లే అవకాశం ఉంది. వీటిలో మరి ఖచ్చితంగా మునిగిపోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. 1987 నుంచి 2021 నాటికి విశాఖ తీరంలో సముద్ర మట్టం 4.440 సెంటీమీటర్ల ఎత్తు పెరగగా అత్యధికంగా ముంబైలో కూడా 4.440 సెంటీమీటర్లు పెరిగింది అనమాట. సో ఇక్కడ హల్దియాలో కూడా 2.726 సెంటీమీటర్లు పెరిగింది. కొచ్చిలో కూడా 2.213 సెంటీమీటర్లు పెరిగింది. అంటే సముద్ర మట్టాలు పెరుగుతున్నట్టు దాని అర్థం ఏంది? ఖచ్చితంగా ఆ యొక్క నగరం అనేది మునిగిపోయడానికి ఆస్కారం ఉంటుందని బెంగళూరు చెందినటువంటి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు రీసెంట్ గా నివేదిక అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తల, మెడ ఒకండి ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో 4వ దశలో ఉన్న రోగులకు కూడా ఇమ్యూనోథెరపీలో భాగంగా నిమోటూజుమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ అనేది ఇవ్వడంతో జీవితకాలం 10 ఏళ్ల వరకు పెరుగుతుందని ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి వాళ్ళు అండ్ ఎరిస్ ఫార్మాస్యూటికల్ సంయుక్త అధ్యయనంలో తేలిందనమాట. సో ఈ యొక్క ఇంజెక్షన్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అంశుమన్ గైక్వాడ్, ఈయన క్రికెటర్ అండి. ఈయన ఇండియా తరపు నుంచి క్రికెట్ ఆడడం జరిగింది. అంతేకాకుండా ఇండియా కోచ్గా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా 2018లో బీసీసీఐ తరపు నుంచి కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వీరు పొందడం జరిగింది. అయితే వీరు రీసెంట్ గా మరణించారు. అంశుమన్ గైక్వాడ్ అనేటువంటి క్రికెటర్, బరోడా చెందినటువంటి క్రికెటర్. నెక్స్ట్ తాజాగా టాప్ 10 బ్యాటర్స్ అని టెస్ట్ క్రికెట్ సంబంధించిన మాట. ఈ టెస్ట్ క్రికెట్లలో బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఉన్నారనే దాని గురించి రావడం జరిగింది. సో ర్యాంకింగ్స్ ఇస్తే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ జో రూట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, న్యూజిలాండ్ సంబంధించిన క్రికెటర్ కేన్ విలియమ్సన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ పాకిస్తాన్ చెందినటువంటి బాబర్ ఆజం ఉంటే, 4th న్యూజిలాండ్ సంబంధించినటువంటి డారిల్ మిచెల్ ఉన్నాడు. 5th స్టీవ్ స్మిత్ ఉంటే, 6th ప్లేస్ లో ఇండియాకు సంబంధించినటువంటి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఉన్నారు. అలాగే హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ సంబంధించిన పర్సన్ ఉన్నారు. యశస్వి జైస్వాల్ అండ్ దిముత్ కరుణరత్నే అండ్ విరాట్ కోహ్లీ. ఇందులో టాప్ 10 లో 3 మెంబర్స్ ఇండియన్ ప్లేయర్స్ అంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అండ్ విరాట్ కోహ్లీ. ఇక్కడ ఎగ్జామ్ లో టాప్ 10 లో దక్కించుకున్నటువంటి భారతీయులు ఎంతమంది అన్నప్పుడు 3 అని చూసుకోవాలి. ముగ్గురు ఇండియన్స్ కనుక ఉంటే 2 మనకు ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు. అలాగే నెక్స్ట్ న్యూజిలాండ్ నుంచి 1, న్యూజిలాండ్ నుంచి 2, పాకిస్తాన్ నుంచి 1, అలాగే శ్రీలంక నుంచి 1, ఆస్ట్రేలియా నుంచి 1 అనేది కూడా ఉండడం జరిగింది. రచయిత రాబ్ జాబ్సన్ అనేటువంటి వ్యక్తి ఇటీవల రాసిన పుస్తకం పేరు ఏంటంటే ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ బయోగ్రఫీ. ఈ పుస్తకంలో ఏంటంటే బ్రిటన్ రాజకుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఉన్న ఆ విభేదాలకు సంబంధించి ఆయన ఇక్కడ రాయడం జరిగింది. ఆ పుస్తకంలో ఎందుకు ఏం జరిగింది, విభేదాలు ఎలా వచ్చినాయి రాజకుటుంబంలో, నగల గురించి జరిగిందా, డబ్బుల గురించి జరిగిందా, అధికారం గురించి జరిగిందా, విభేదాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ బయోగ్రఫీ అన్నమాట. ఇటీవల తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు గారు పదవి విరమణ చేశారు. ఆ అంశంలో భాగంగా మనకు పేపర్లో రావడం జరిగింది. అలాగే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే అనేటువంటి వ్యక్తిని రీసెంట్ గా వైమానిక దాడి చేసి చంపడం జరిగింది. తను హమాస్ అటువంటి ఉగ్రవాద సంస్థ స్థాపకుడిగా మనం పేర్కొనొచ్చు. ఆ యొక్క చీఫ్ గా మన ప్రజెంట్ ఉన్నారు. ఒకటి వాస్తవంగా హమాస్ అంటే సంస్థ ప్రజెంట్ నవీనంగా అది అప్డేట్ అయిపోయింది. అందుకని దాని చీఫ్ గా ఇతను ప్రజెంట్ ఉన్నారు. ఇస్మాయిల్ హనియే ఆధునిక హమాస్ అనే సంస్థ యొక్క స్థాపకుడిగా ఇతను మనం పేర్కొంటాం. ఓకే, ఇవి మనకు ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. రేపు మిగిలిన అంశాల గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.